సార్ హరిదేవరాయ చౌదరి గారు, సార్ మీరు చెప్పండి, మీ మీ యొక్క దీంట్లో ఎప్పుడైనా మీకు ఇట్లాంటి కేసు ఎప్పుడన్నా తగిలిందా? దీని గురించినటువంటి మీకు ఎట్లాంటి సమాచారం ఉంది? అంటే ఒకటేంటంటే ఇది చాలా రేర్ డిసీజ్ అండి. ఇది అంటే వెరీ 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 మచ్ రేర్ డిసీజ్ అనమాట. దాదాపు లక్షల్లో ఒకళ్ళకి అన్నట్లు చూస్తూ ఉంటాము. అండ్ పర్టికులర్ గా ఈ చిన్న ఏజ్ లో ఎర్లీ ఈ జువెనైల్ పీరియడ్ లో వచ్చేది ఏంటంటే చాలా రేర్ టైప్ ఇది. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద కాస్ట్ ఎఫెక్టివ్ ఆఫ్ ద డ్రగ్ అనమాట. సో అంటే ఇప్పుడు ఇట్లాంటి పాపం ఈ పేదవాళ్ళకి పిల్లలకి వాళ్ళకి రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే దీనికి ఈవెన్ ద డ్రగ్ ఇచ్చినా సరే వాళ్ళకి ఏంటంటే దీంతో పాటు కంటిన్యూస్ మానిటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ డ్రగ్ ఇంట్రావీనస్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లో మెయిన్ ఏంటంటే లివర్ బాగా ఎఫెక్ట్ అయిందండి, లివర్ ఎంజైమ్స్. కంటిన్యూస్ మానిటరింగ్ లివర్ కి ఉండాలన్నమాట. అంటే కంటిన్యూస్ లివర్ టెస్ట్ చేస్తాం, మళ్ళీ బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటది అనమాట. సో ఇటు రొటీన్ గా బ్లడ్ టెస్ట్ చేస్తా, ఇటు లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇవన్నీ కంటిన్యూస్ టెస్ట్లు చేస్తా వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ లివర్ ఎఫెక్ట్ కనుక ఉన్నట్లు ఉంటే మాత్రం ఇమీడియట్ హాస్పిటల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫర్దర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అందుకోసం ఏం చేస్తారంటే వీళ్ళని స్టీరాయిడ్స్ లో పెడతారండి. ఈ డ్రగ్ ఇచ్చే ముందల మళ్ళీ డ్రగ్ ఇచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్ స్టెరాయిడ్స్ ఉంటుంది అనమాట, స్టెరాయిడ్స్ మీద ఉంటారు. సో ఈ స్టెరాయిడ్ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్టెరాయిడ్ గబాలన వాళ్ళు వామిటింగ్ అయినా సరే మళ్ళీ కంటిన్యూస్ స్టెరాయిడ్ ఇచ్చేటట్లు ఉండాలన్నమాట. సో ఈ స్టెరాయిడ్స్ ఇస్తే ఏమైందంటే ఆ లివర్ ఎఫెక్ట్ కాకుండా ఇటు ప్లేట్లెట్స్ డౌన్ కాకుండా ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటది అనమాట. సో ఇది ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండి, ఇట్స్ నాట్ అ షార్ట్ టర్మ్. సో ఈ కంటిన్యూస్ మానిటరింగ్ వల్ల అట్లీస్ట్ ఏంటంటే వీ కెన్ ట్రై టు సేవ్ ద చైల్డ్ అండ్ వీ కెన్ సీ ద బెటర్ రిజల్ట్స్ ఫ్రమ్ ద చైల్డ్ అనమాట. అంటే స్టెరిలైజేషన్ లో ఉండాలి కంటిన్యూస్, ఈవెన్ హ్యాండ్స్ కానీ ఏదైనా సరే, ఈవెన్ వాళ్ళ స్టూల్స్ లో కూడా ఈ మెడిసిన్ అక్కడ రివీల్ అయింది అనమాట. సో దాన్ని కూడా ఇమీడియట్ జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సిస్టమ్ అనమాట. ఇది డ్రగ్స్ ఇచ్చే దాంట్లో. ఓకే, ఇప్పుడు మీరు ఇంత చేసినా కూడా అంటే వాళ్ళు మామూలు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. ఇందాక చెప్పాను నేను, ఓ బార్బర్ షాప్లో అతను బార్బర్గా పనిచేస్తున్నటువంటి వాడు, అతని ఇల్లు లేకపోతే అతని పరిస్థితి, చుట్టూ ఉండే వాతావరణం అవన్నీ ఎట్లా ఉంటాయో తెలియదు మనకి. అంత హైజీనిక్గా అద్భుతంగా చేసేటటువంటి కెపాసిటీ అతనికి ఉండకపోవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పక్క మీరు ఇంత పెద్ద స్థాయి ఇంజెక్షన్ మీరు ఇచ్చినప్పుడు ఆ పాప యొక్క జీవితం ఫర్దర్ గా కెన్ షీ ఏబుల్ టు కంటిన్యూ లైక్ దట్? అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అవర్ ఎయిమ్ ఈజ్ టు సేవ్ ద చైల్డ్. వాళ్ళని పిల్లల్ని మనం కాపాడటానికి ట్రై చేస్తుంటాం. అయితే దీనికి ఏంటంటే అది ఒక పూర్ పీపుల్ కి వచ్చినా, మిడిల్ క్లాస్ పీపుల్ కి వచ్చినా, ఎవరికైనా సరే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం, ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి. సో దీనికి ఏంటంటే కంపల్సరీగా ఈవెన్ ద గవర్నమెంట్, the state government, the central government, the various organizations, various societies and individual గా మీడియా ద్వారా కూడా అందరి సహాయం ద్వారా చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు డాక్టర్ కూడా ఏంటంటేనండి చేసే ఏమైనా ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా దేవుని తలుచుకునే చేస్తారు. సో ఈవెన్ దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. ప్రతి ఒక్కటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయంలో మనం మాక్సిమం పాపను కాపాడటానికే చూస్తుంటాం అనమాట. ఈవెన్ మనకి ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా బికాస్ అది రేర్ డిసీజ్, సో డ్రగ్ కూడా రేర్ గా జీన్ థెరపీ ఎఫెక్ట్ అయింది కాబట్టి, సో దాని గురించి ఏంటంటే ఈవెన్ కంపెనీ వాళ్ళని కూడా మనము అడిగాం. సో వాళ్ళని కూడా మనము కొంచెం అడిగి కన్సిడర్ చేసి ఆ డ్రగ్ కాస్ట్ ఎఫెక్ట్ కూడా మాట్లాడి ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ రియాక్ట్ అయ్యి కనుక అందరు హెల్ప్ చేస్తే మన ఆ పాపని కాపాడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే బికాస్ ఇట్స్ రేర్ డిసీజ్ కాబట్టి. ఓకే.